రాష్ట్రంలో 2 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించామని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిబ్బందికి, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 76 ఏళ్ల చరిత్రలో ఆదివాసీ కోయ జాతికి చెందిన తాను మంత్రిని అయితే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేయబెట్టకండి ఎందుకు పెట్టినా నన్ను అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. రెండు విడతలుగా రాష్ట్రంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పటి వరకు 8,566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర యంత్రాంగానికి, ఆయా జిల్లాలలో మరి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్స్కు, అదేవిధంగా బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ ఎస్పీలకు, వారి సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, మరి డ్యూటీలలో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 61.24%తో అగ్రభాగాన ఉండి గ్రామాలలో గ్రామ పంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు కూడా పేరు పేరున పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా 8,566 గ్రామాలకు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసి అసెంబ్లీలో 42% కోసం తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే మరి కేంద్రం ముందుకెళ్ళి అక్కడే ఆగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు కనుక ఎలక్షన్ నిర్వహించకుంటే
గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయి ఇప్పటికే గ్రామాలకు గత 2 సంవత్సరాలుగా నిధులు రాలేనటువంటి పరిస్థితులలో మరి ఈరోజు మార్చి లోపు గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు ఎన్నికలు అయితేనే పూర్తి స్థాయి మన నిధులన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మనము మరి ఎలక్షన్స్ పెట్టి బీసీ బిల్ ఏదైతే పెండింగ్ ఉందో దానికోసం కేంద్రం పైన పోరాడుతూనే గ్రామాలలో మరి స్థానిక నాయకత్వాన్ని అత్యధికంగా బీసీలకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించడంతో ఈ ఎన్నికలు 2 విడతలుగా నిర్వహించుకున్నాం. మరి రేపు జరిగేటువంటి 3వ విడతలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పోలీస్ అధికారులు మరి అందరూ కూడా సహకరించాల్సిందిగా పేరున కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనం చూస్తే ములుగు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 34 గ్రామాలకు పైగా కాంగ్రెస్ పెట్టినటువంటి అభ్యర్థులు, మరొక 2 మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు స్వతంత్రులు కూడా యునానిమస్గా ఎన్నిక కాబడడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు దాదాపుగా 105 గ్రామ పంచాయతీలలో మరి 85కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 105 గ్రామ పంచాయతీలలో 85 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. అక్కడక్కడ ములుగు నియోజకవర్గంలో మా లోకల్ సమస్యలతోటి ఆయా క్యాండిడేట్స్కి టికెట్స్ ఇవ్వకపోవడంతో రెబల్స్ కూడా మా కాంగ్రెస్ రెబల్సే 4 చోట్ల విజయాన్ని కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఈ విజయం ములుగు నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తది, కష్టపడ్డ ప్రతి నాయకునిది అని మరి ఓటేసి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల విజయం అని ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.